जय श्रीमन्नारायण श्रीमती रामानुजाय नमः श्री गुरुभ्याय नमः। ఫిబ్రవరి మాఘమాసము శుక్లపక్షంలో వచ్చు రథ సప్తమి అని చెప్పంటే ఫిబ్రవరి 4వ తేదీ నాడు 2025 ఈ యొక్క మాఘమాసంలో వస్తుంది ఈ రథ సప్తమి. అయితే ఇది ధర్మరాజుకు అక్షయ పాత్రను ఇచ్చింది సూర్య భగవానుడు. తర్వాత సత్రజిత్తుకు శమంతకమణిని ఇచ్చింది కూడా సూర్య భగవానుడే. మరి వీరిద్దరికీ ఇచ్చింది ఆయనే కాబట్టి మనము స్వామివారిని ఆరాధించడం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ రోజు నాడు ఈ యొక్క రథసప్తమి రోజు నాడు ఆయనను ఆరాధించడం వల్ల మీకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతూ అష్టైశ్వర్యాలు సిద్ధి నొందుతూ మీకు సుఖ సంతోషాలను ఇస్తాడు. కాబట్టి దీని విధి విధానాలు మనం తెలుసుకున్నట్టయితే అంటే ముందుగా మనం అక్షయ పాత్ర గురించి తెలుసుకుందాము. అక్షయ పాత్ర అని చెప్పంటే అందులో నిత్యము అన్నము అందులో కొద్ది మనం తీసుకుంటూ వేరే వాళ్ళకు పెట్టుకొని ఆహారం తిన్నా కానీ మళ్ళీ తిరిగి అందులో ఆహారము వస్తూ ఉంటుంది అని చెప్పంటే మనకు నీరు కదా ఒక బావిలో వస్తూ ఉన్నట్టు అలాగే అక్షయ పాత్రలో అలాగే వస్తూ ఉంటుంది. కాబట్టి శవంతకమని ఎప్పుడు బంగారమే ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ద్వారా వచ్చింది నిత్యం చూసే సూర్య భగవానుడు అయితే ఉన్నారో భాస్కరుడు ఆయన ద్వారానే వచ్చింది కాబట్టి వారికి ఇచ్చాడు కాబట్టి మనం ఆరాధించడం వల్ల మనకు వస్తుందా అని చెప్పంటే తథ్యం తక్షణమే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు నియమ నిష్ఠలతోటి పాటిస్తూ ఈ యొక్క రథ సప్తమి రోజు నాడు మీరు చేయవలసిన విధి విధానాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్టయితే ముందుగా మనకు ఇటు 7 తరాలు అంటే మీరు 7 జన్మలు చేసిన పాపాలు కూడా పోవాలని చెప్పంటే ఉదయకాలమే మీరు నిద్ర నుండి మేల్కోండి. బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయకాలము 4 గంటల ప్రాంతంలో మీరు నిద్ర నుండి మేల్కొన్న తర్వాత అప్పుడు మీరు నది స్నానము ఆచరించాలి, లేదంటే గోదావరి స్నానము లేదా గంగా స్నానము ఆచరించాలి. అది లేదు అక్కడికి వెళ్ళలేము అని చెప్పని మీరు అనుకున్నట్టయితే మీరు ఇంటిలోనే ఉండి ఒక కుళాయి పెట్టుకొని అందులోనూ ఈ యొక్క మహామంత్రాన్ని జపించండి. ఏమిటి అని చెప్పంటే ఇది కుంభమేళకు వర్తిస్తుంది, రథసప్తమికి వర్తిస్తుంది. కాబట్టి ఇద్దరికి వర్తించే ఈ యొక్క మహామంత్రం ఏమిటి అని చెప్పంటే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని చెప్పంటే ఈ యొక్క నదుల యొక్క విశిష్టత వచ్చి మనం చేసే ఈ యొక్క బకెట్ ఉంటుంది కదండి అందులోకి ఈ యొక్క ఆవాహన చేసుకుంటే ఆ యొక్క గంగా యమున సరస్వతి నదులన్నీ నీ చేసే ఏదైతే ఉందో బకెట్ ఆ నీటిలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది మీరు అలా చేసుకొని జిల్లేడు ఆకులను పైన ఇక్కడ పెట్టుకోండి, తల పైన పెట్టుకోండి. తర్వాత అందులోని రేగు పండ్లను జిల్లేడు ఆకుల పైన పెట్టుకొని మీరు ఈ విధంగా స్వామివారికి చేయాలి. ఏం చేయాలి అని చెప్పంటే ఓం సూర్యనారాయణాయ నమః, ఓం సూర్యనారాయణాయ నమః అని చెప్పని ఇది చేయాలి. చేసి ఇది ఒక 3 సార్లు లేదా 11 సార్లు మీరు ఈ జపం చేసి ఆ యొక్క నీటిని తీసి మీరు ఆ జిల్లేడాకు పైన ఉన్న రేగు పండ్లను మీద ఈ యొక్క నీటిని పోసుకొని మీ శరీరం అంతా తడిచేటట్టు ఈ యొక్క స్నానము ఆచరించండి. ఈ యొక్క జిల్లేడాకు ఏమిటి అని చెప్పంటే అది నీకు 7 జన్మల పాపాలు అనేది హరిస్తుంది. తర్వాత అంటే జిల్లేడాకే కాదని చెప్పి ఆ జిల్లేడాకే మరి మిగతా సమయాల్లో చేసుకోవచ్చా గురువు గారు అంటే అలా చేసుకోవడానికి వీలు లేదు. కేవలము ఈ రోజు మాత్రమే రథసప్తమి రోజు నాడు ఉదయకాలము బ్రాహ్మీ ముహూర్తంలో ఇది చెయ్యాలి. తర్వాత రేగుపళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అని చెప్పంటే మీ పీడ పోవడానికి ఇది రేగుపళ్ళు మీకు మేలు చేస్తుంది. కాబట్టి రేగుపళ్ళను పెట్టుకొని దాని కింద ఈ యొక్క ఆకులు ఉన్నాయి కదండి జిల్లేడు ఆకులు పెట్టుకొని తెల్ల జిల్లేడు ఆకులు పెట్టుకొని దానిపైన ఉండి స్నానం ఆచరించినప్పుడు మీ యొక్క పీడ అని పోతుంది. తర్వాత 7 జన్మల పాపం అనేది ధ్వంసమైపోతుంది. కాబట్టి ఇది స్నానము ఆచరించిన తర్వాత మీరు మీ యొక్క పూజా గదిని ఇంటిల్లి పాదిని శుభ్రం చేసుకొని పూజా గదిలో మీరు పూజను ఆచరించాలి. తర్వాత స్వామివారి పటము ఉంటే పెట్టండి. తర్వాత ఇంకొకటి సూర్యుడు వచ్చేంత వరకు ఇది
చెప్తున్నాను. అయితే ఈ యొక్క మీరు పూజా మందిరం అలంకరించుకొని స్వామివారికి ఎర్రటి పూలు పుష్పాలు అని చెప్పంటే ఎర్రటి గులాబీ కానీ ఎర్ర మందారం కానీ తర్వాత ఇంకోటి ఏమిటని చెప్పంటే కనకాంబరాలు ఎర్రగా ఉంటాయి కానీ ఎర్రటి గల్ల పుష్పాలతోటి స్వామివారికి అంటే షోడచోపచార పూజలు చేసి తర్వాత ధూపదీప నైవేద్యం పెట్టి తర్వాత ఈ యొక్క ఎర్రటి పూలతోటి స్వామివారికి అర్చన చేయాలి. అర్చన చేసిన తర్వాత మీకు వెంటనే స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. తర్వాత మీరు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, మనకి 6 గంటలు 6:30 వరకు సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించినప్పుడు స్వామివారికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఏ విధంగా ఇస్తారు అని చెప్పారంటే మీరు చూసుకున్నట్టయితే ఒక కలశం తీసుకోండి. కలశం తీసుకున్న తర్వాత కలశం అని చెప్పంటే రాగి చెంబును తీసుకోండి. ఆ రాగి చెంబులో నీటిని పోసుకొని అందులోని ఎర్రటి పుష్పాన్ని అందులో వేయండి. ఏదని చెప్పంటే ఎర్ర మందారమును అందులో వేయండి. ఎర్ర మందారంను వేసి ఇట్లా పట్టుకొని ఈ బొటన వేలును వెనకకు ఆనివ్వకుండా ఈ చేతితోటి ఇట్లా అర్ఘ్యం ఇస్తూ ఉండాలి. ఏమి అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్పంటే ఇది చదువుతూ ఇవ్వండి. ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భావనే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణ్యే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరిచాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సావిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః అని చెప్పని ఇలా అర్ఘ్యము ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చినప్పుడు స్వామివారు చాలా ప్రీతి నొందుతాడు. కాబట్టి ఈ అర్ఘ్యం ఇచ్చిన తర్వాత అని చెప్పంటే ఇలా వస్తూ ఇలా చెయ్యాలి. ఈ అర్ఘ్యం ఇస్తారు. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత తిరిగి మీరు స్వామివారిని ఆరాధన కానీ చేసుకోవచ్చు. తర్వాత సూర్య దేవాలయాలు ఎక్కడెక్కడ ఉంటాయో మీ దగ్గరలో ఉన్న సూర్య దేవాలయానికి వెళ్ళండి. అక్కడ కూడా స్వామివారికి మీరు ఏదైనా కోరికలు కానీ కోరుకుంటే మీకు తథ్యమే మీకు వస్తాయి. తర్వాత స్వామివారి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమిటండి అని చెప్పంటే సూర్య భగవానుడు వ్యాధి అని చెప్పంటే మీకు వ్యాధులు ఏదైతే ఉన్నాయో మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. అంటే గుండె సమస్యలు కానీ మెదడు సమస్యలు కానీ తర్వాత చర్మ వ్యాధులు కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ రోజు నాడు ఆదిత్య హృదయము ఇది చదువుకోవాలి. ఆదిత్య హృదయము నేను నా కింద బయోలో ఇస్తాను, అది చూడండి. చదువుకుంటే మీకు ఈ యొక్క అంటే వ్యాధులు ఏదైతే ఉన్నో అవి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు అప్పుల బాధలున్నా దారిద్ర్య బాధలున్నా తర్వాత ఉద్యోగం రాకున్నా తర్వాత కోర్టు సమస్యలు ఉన్నా ఇవన్నీ ఏ సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క ఆదిత్య పారాయణం చేయడం వల్ల మీకు అంటే మీకు తక్షణమే కావచ్చు తర్వాత కొన్ని రోజుల తర్వాత కావచ్చు లేదు అని చెప్పంటే ఒక నెల ఒక 2 నెలలు ఒక 3 మాసాల లోపే మీకు మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఎందుకని చెప్పంటే ఆదిత్య నిత్యము మనకు కనబడే దేవుడు కాబట్టి మీ యొక్క కోరికలను వెంటనే తీర్చే భగవంతుడు ఎవరు అని చెప్పారంటే సూర్యనారాయణమూర్తి. కాబట్టి అలా మీరు చేయండి, తగ్గుతుంది. ఎందుకని చెప్పంటే ధర్మరాజుకు అక్షయ పాత్ర ఇచ్చాడు కాబట్టి మీకు కూడా ఇస్తాడు అని చెప్పంటే నిరుపేదగా ఉండి మనం ఆహారం లేక అల్లాడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా పేదరికంతో ఉన్నవారు ఉన్నారో ఈ యొక్క ఆదిత్య హృదయం పారాయణం చేయండి. లేదు అని చెప్పంటే ఇందులోనే యూట్యూబ్లో అంటే ఆదిత్య హృదయం అని చెప్పని కొడితే వస్తుంది. అది వింటే చాలు అని చెప్పంటే వింటా కాదు కనీసం పారాయణం చేస్తేనే బాగుంటుంది. అది చెయ్యలేని వాళ్ళు చదువురాని వాళ్ళు వినాలి, లేదు అని చెప్పంటే ఆయన కథలు వినాలి. కాబట్టి ఇది ఈ రోజు నాడు మీరు రథసప్తమి రోజు నాడు చేయండి. ఈ పూజ విధానం చెప్పిన విధానం కూడా చేయండి. మా ఛానల్ మీరు ఇంతవరకు చూడని వారైతే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకెలాంటి వీడియోలు కావాలో అవన్నీ కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే మీకోసమే వీడియో చేసి మా ఛానల్ ద్వారా మా భక్తి 10 టీవీ ఛానల్ ద్వారా మీకు అందిస్తాము. శ్రీమాత్రే నమః.